కళ్ళు మిరుముట్లు గొలిపే వెలుగు, దాని తర్వాత చెవులు చిల్లులు పడే శబ్దం. జరిగే నష్టం స్వల్పమైన, దాని శక్తి అపారం. ఇప్పటి వరకు దాని తాకిడిని భరించి బతికున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అంత భయంకరమైనది పిడుగు. 2 రోజుల క్రితం వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ పిడుగు అంటే ఏంటి, అది ఎలా పడుతుంది, ప్రాణాలు ఎందుకు తీస్తుంది? పిడుగంటే మేఘాల్లో ఉన్న ధన రుణ దిశల్లో విద్యుతావేశం ఒకదానితో ఒకటి సంఘర్షించిన తర్వాత ఏర్పడే శక్తి భూమి మీదకు ప్రవహించడం. ఋతుపవనాల కారణంగా ఏర్పడే మేఘాలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. వర్షించడానికి మేఘాల్లో ఉండే పీడనం అది ప్రయాణించే వేగానికి అమితమైన శక్తిని పుంజుకుంటుంది. ఇది మరో మేఘాన్ని తాకినప్పుడు ఈ 2 శక్తులు ఢీకొని అమితమైన వెలుగుతో పాటు శక్తిని వెదజల్లుతుంది. వెలుగు ద్వారా ప్రయాణించే శక్తి భూమిని తాకడాన్నే పిడుగుపాటుగా పిలుస్తున్నారు. పిడుగుపాటు ఎంత తీవ్రంగా ఉంటుందంటే అందులో ఉండే విద్యుతావేశం వల్ల ఏర్పడే ఉష్ణం 54,000 ఫారెన్హీట్ డిగ్రీలు. భూమి మీద నుంచి వేడి తేమగాలులు అలలు అలలుగా ఆకాశాన్ని చేరుకుంటాయి. ఆ అలలు ఆకాశంలో చల్లబడి మేఘాల్లోకి చేరతాయి. ఈ మేఘాలు తేమగాలులతో బరువెక్కిన తర్వాత వీటి ప్రయాణంలో వేగం పెరుగుతుంది. ఈ ప్రయాణ సమయంలోనే భూమి గురుత్వాకర్షణ శక్తి, గాలి ఒత్తిడికి విద్యుతావేశం పొందుతాయి. ఇవి ఒకదాన్ని ఒకటి సంఘర్షించినప్పుడే ఆకాశంలో కొన్ని 1000 కోట్ల కెమెరాల ఫ్లాష్ లైట్లు ఒకేసారి వెలిగిన దానికంటే 1000 కోట్ల రెట్టింపు వెలుగుతో మెరుపులు ఏర్పడతాయి. మెరుపు మెరిసినప్పుడు 30,000 డిగ్రీల ఉష్ణం విడుదల కావడంతో గాలి వేగంగా వ్యాపించిస్తుంది. ఇలా అత్యధిక వేడితో ముందు మెరుపులు, తర్వాత ఉరుములు వస్తుంటాయి. ఇవే పిడుగుల రూపంలో నేల మీద పడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. మనకు కనిపించే మేఘంలో 2 భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ చార్జ్తో ఉంటే క్రిందనున్నది నెగిటివ్ చార్జ్తో ఉంటుంది. ఇలా ప్రతి మేఘం పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీతో నిర్మితం అవుతుంది. ఇలా నెగిటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీతో కలిస్తే పిడుగ్గా మారుతుంది. అంటే ఈ మేఘాలేమో ఒక విధంగా చూస్తే దే ఆర్ లైక్ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్. ఒక మేఘానికి పాజిటివ్ ఛార్జ్, ఇంకో మేఘానికి నెగిటివ్ ఛార్జ్ అలా ఉంటే ఈ 2 దగ్గరికి వస్తే there is a discharge of electricity. It is very powerful. అయితే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చిపోతుంది. మనుషుల మీద పడితే మనుషుల్లోంచి భూమి మీదకి వెళ్తుంది కరెంట్, అండ్ దట్ కెన్ బీ ఫేటల్. 2 రోజుల క్రితం పడిన పిడుగులు మాత్రం క్యూములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. పిడుగులు అత్యధిక వేడితో భూమిపై పడుతుంటాయి. పిడుగు నేరుగా మనిషిపై కానీ జంతువులపై కానీ పడిందంటే మాడి మసైపోయినట్లే. వర్షాలు వచ్చిన ప్రతిసారి పిడుగులు పడాలనే గ్యారంటీ లేదు. భూప్రపంచంలో ప్రతి చోట పిడుగులు పడుతున్న దాఖలాలు లేవు. వాతావరణ మార్పులు, క్యూములోనింబస్ మేఘాలు, ఇతరాతర పరిస్థితుల వల్లే పిడుగులు పడుతున్నాయనేది వాస్తవం. ఇది ఎలా పుడుతోంది, ఎలా భూమి మీదకు వస్తుందనే దానిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. వీటి ముడి విప్పడం సాధ్యమేనా? పిడుగు పట్టం తెలుసు కానీ అది ఎలా పుడుతుంది, ఎలా భూమి మీదకు వస్తుందనే దానిపై శాస్త్రవేత్తల వద్ద ఖచ్చితమైన ఆధారం లేదు. పిడుగులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నది చాలా తక్కువ సమాచారమే. ఇది కూడా వీడియోల ద్వారా చిత్రీకరించిన వాటిని విశ్లేషించిన వాతావరణ నిపుణులు అవగాహనకు వచ్చారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి పిడుగులు 3 రకాలుగా ఏర్పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇవి ఒకే మేఘంలో పుట్టేవి, 2 మేఘాల మధ్యన పుట్టేవి, మేఘం భూమికి మధ్యన పుట్టేవిగా గుర్తించారు. పిడుగులో ఉండే శక్తి అపారం. ఒక్కో పిడుగులో 100 కోట్ల వోల్టుల విద్యుత్ శక్తి ఉంటుంది.
40-50 వోల్టుల కరెంట్ షాక్ తగిలితేనే మనిషి బతకడం కష్టం. అలాంటిది 100 కోట్ల వోల్టుల విద్యుత్ఘాతం తగిలితే ఇంకేమైనా ఉందా? పిడుగు పడినప్పుడు పుట్టే వేడి అలాగే భూమి మీదకు రాకుండా ప్రకృతే కొన్ని రకమైన ఏర్పాట్లు చేసింది. మేఘాల్లో పుట్టే విద్యుత్ చాలా సందర్భాల్లో భూమి మీదకు రాకుండానే అదృశ్యమైపోతుంది. మేఘాల్లో పుట్టే శక్తిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న సమయంలోనే నెగటివ్ శక్తి కోసం భూమి వైపు వస్తుంది. ఇలా వచ్చే పిడుగు ఎక్కువ సందర్భాల్లో చెట్లు, ఎత్తైన భవనాలను ఆకర్షిస్తుంది. ఎత్తైన భవనాల మీద ఏర్పాటు చేసే ఇనుప కడ్డీల ద్వారా పిడుగుల వల్ల వచ్చే శక్తి భూమిలోకి వెళ్లిపోతుంది. మేఘాలు ఏర్పడిన తర్వాత వాటిలో సుడులు తిరుగుతూ ఉండే ఘనీభవించిన నీరు నెగటివ్ శక్తిని పుట్టిస్తుంది. మేఘాలు కిందకు వచ్చే కొద్దీ వీటి శక్తి భారీగా పెరుగుతుంది. ఇలాంటి మేఘాలు భూమికి సమీపంలోకి వచ్చినప్పుడల్లా మేఘాల్లో ఏర్పడే నెగటివ్ శక్తికి భూమి మీద పాజిటివ్ శక్తి పుడుతుంది. ఇవి రెండు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు మేఘంలోని శక్తి తెరలు తెరలుగా కిందికి జారుతుంది. ఇలా జారుతూ 46 మీటర్ల పొడవు వచ్చిన తర్వాత భూమి మీదకు వస్తుంది. ఈ శక్తి భూమి మీదకు వచ్చేటప్పుడు భరించలేనంత వెలుగు, భయంకరమైన శబ్దాన్ని వెదజల్లుతుంది. ఇదంతా మిల్లీ మైక్రో సెకండ్లో జరిగే ప్రక్రియ. కొన్ని రకాల పిడుగులు మేఘాల్లోనే పుట్టి అక్కడే అదృశ్యమవుతాయి. పిడుగు పడేటప్పుడు అదొక సన్నని సూది మాదిరిగా వంకరటింకరగా ఉండే రేఖల రూపంలో వస్తుంది. అయితే చాలా అరుదుగా మేఘాల నుంచి గోళాకారంలో ఉండే పిడుగులు పడతాయి. ఇలాంటివి పడినప్పుడు అడవులు తగలబట్టడం, కొండ ప్రాంతాల్లో పడితే లావా ప్రవహించడం, మంచు పర్వతాలు బద్దలు కావడం వంటి సంఘటనలు జరుగుతాయి. అయితే ఇలాంటి పరిణామాలు చాలా తక్కువ. మేఘాల్లో గోళాకారపు శక్తి ఎలా విడుదలవుతోందనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతు చిక్కని విషయం. వర్షాల సమయంలో పడే పిడుగుల్లో ఉండే వేడి అపారం. పిడుగు పడిన దగ్గర వాతావరణంలో ఉష్ణోగ్రతలు సూర్యుడి ఉపరితలం కంటే 5 రెట్లు ఎక్కువగా వేడెక్కుతాయి. దుక్క ఉక్కుని కూడా క్షణాల్లో కరిగించగలిగే శక్తి వీటిలో ఉంటుంది. అయితే ఈ శక్తి ఉండేది మైక్రో సెకండ్లు మాత్రమే కావడంతో పెద్దగా ప్రమాదం జరగడం లేదు. చూడటానికి ఆశ్చర్యం కలిగించేలా కనిపించే మెరుపులు చాలా డేంజర్. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2000 మంది పిడుగుపాటు వల్ల చనిపోతున్నారు. కొద్దిమంది వీటి నుంచి బయటపడినా గతాన్ని మర్చిపోవడం, నత్తి, నరాల బలహీనత లాంటి వ్యాధులతో జీవితకాలం బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అసలు పిడుగులు ఎక్కడ పడతాయి? పిడుగుపాటు నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. పిడుగు ఇక్కడే పడుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎత్తైన భవనాలు, పెద్ద చెట్లపైకి పిడుగులు దూసుకొస్తుంటాయి. మిగతా పరిసరాల కన్నా మన ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు పిడుగు మనిషి మీద పడే అవకాశం తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో పిడుగుపాటు నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వర్షం పడే సమయంలో పొరపాటును కూడా ఎత్తైన చెట్టు క్రింద నిలబడకూడదు. తాటి చెట్టు, మర్రి చెట్ల కిందకు వెళ్లకూడదు. ఎందుకంటే ఎత్తైన చెట్లు త్వరగా పిడుగును ఆకర్షిస్తాయి. అలాగే నేల మీద కూడా పడుకోకూడదు. చేతులు 2 మోకాళ్ల మీద పెట్టుకుని తల క్రిందకు వంచి ఎటువంటి చెట్లు లేని చోట చేతులు భూమికి తగలకుండా అరికాళ్ల మీద కూర్చోవాలి. ఉరుములతో వర్షం మొదలైన తర్వాత కాలినడకన మోటార్ సైకిల్ ద్వారా ప్రయాణం అంత మంచిది కాదు. పిడుగుల వర్షం మొదలవగానే కిటికీలు లేని గదిలో వర్షం తగ్గే వరకు ఉండాలి. రూమ్ కిటికీలు ఉంటే తప్పకుండా మూసి ఉంచాలి. పిడుగు కిటికీల నుంచి లోపల పడే అవకాశాలు ఉన్నాయి. నేల మీద చెట్లకు, ఇనుప ఫెన్సింగ్కు, పైపులకు, పొడవైన భవనాలకు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండటం మంచిది. అలాగే నల్ల రంగు ఉండే గొడుగులు ఉపయోగించాలి. పిడుగులు పడి చనిపోయిన వారి సంఖ్య భారీగానే ఉంది. పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకున్న వారికి మాత్రం అది పునర్జన్మే.
వర్షాలు పడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే పిడుగుల బారి నుంచి బయటపడవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.